హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటెక్ పోస్టర్ స్టైల్ ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఎలా క్రియేట్ చేస్తుంది. సింపుల్ అండి, ఒకే ప్రాంప్ట్తో ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ఇదే ఇంపార్టెంట్. ఇది ఉంటే చాలు, ఎవరి ఫోటోనైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ బ్లూ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది, చూడండి. చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి కొంచెం పైకి వెళ్తే ఇక్కడ మహి అనే నేమ్ ఉంటుంది. ఈ మహి అనే నేమ్ దగ్గర మీ నేమ్ రాసుకోండి. నా పేరు తీసేసి చూపిస్తాను. ఇక్కడ మీ నేమ్ రాసుకోండి, సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెమినీ గురించి కొత్త విషయాలు చెప్తాను. జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటుంది, అది సర్వసాధారణం. మీరు ఇచ్చే ఫోటో క్వాలిటీగా సింగిల్గా ఉండాలి. ఇద్దరు ముగ్గురు దిగింది, పూర్తిగా ఉన్న ఫోటో, లైటింగ్ తక్కువ ఉన్నది, ఫేస్ కనిపించింది, ఇలాంటి ఇవ్వద్దు. ఫేసు, హెయిర్ స్టైలు, స్మైలు నీట్గా కనిపించే ఫోటో ఇస్తే మీరు ఏ ఫోటో అయితే ఇచ్చారో ఆ ఫొటోస్ని బేస్ చేసుకొని ఇలా క్రియేట్ చేస్తుంది. మీకు మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంటే అలా వస్తుంది, మీకు గడ్డం ఎలా ఉంటే అలా వస్తుంది. గుర్తుంచుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది, చాలా బాగా వచ్చింది కదా. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే రాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ అదే మార్చి క్రియేట్ చేస్తుంది. మనం జస్ట్ ఫోటో ప్రాంప్ట్ ఇస్తే చాలు. అవసరమైతే మనకి నచ్చిన మోడల్ వచ్చేదాకా ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్తో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు ఇలా ఇచ్చాం, ఇలా వచ్చింది. చూడటానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు కింద సేవ్ సింబల్ ఉందా, ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోతో క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.